సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిరాగ్పల్లి, ఝారాసంగం, హత్నూర్ పిఎస్ లకు తరలించారు. న్యాల్కల్ మండలం మామిడ్డిలో నిమ్స్ రైతు నాయకులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్ చూస్తున్నాం. ఈ రోజు 494 కోట్ల రూపాయల పనులకు సంగారెడ్డి జిల్లాలో ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం సీఎం టూర్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అదుపులో తీసుకున్నారు. వారు చేస్తున్నటువంటి నినాదాలు కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. ఏదైతే సీఎం టూర్ నేపథ్యంలో మెయిన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు రైతు నాయకులను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఈ రోజు సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే సీఎం జహీరాబాద్ చేరుకోబోతున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ తర్వాత కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అక్కడే నూతన భవనం చేసి నిమ్స్కు సంబంధించినటువంటి రోడ్డు పనులతో పాటు బ్రిడ్జింగ్ కూడా తర్వాత అత్తాపూర్ శివ చేసినటువంటి బహిరంగ సభలో సీఎం ప్రసంగించబోతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జహీరాబాద్ లో బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 1000 మంది పోలీసులతో ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఐజీ ఇక్కడికి చేరుకు ఇక్కడ ఏర్పాటు పర్యవేక్షించారు. మరి కాసేపట్లో మనం ఇక్కడ పోలీసులు ముందస్తుగా ఇప్పటికే చేసినటువంటి నేతలందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి కనిపిస్తా ఉన్నాయి. కావచ్చు, అదేవిధంగా నేలకల్ మండలంలో ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించిన మేరకు ఇక్కడ రైతులు కూడా గతంలో ఆందోళన చేశారు. ఆ ప్రాంతాల నుంచి కూడా సేమ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు కావచ్చు, అదేవిధంగా రైతు సంఘాల నేతల నుంచి ఆందోళన చేసే అవకాశం ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉన్నత అరెస్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసి పోలీస్ చేయడానికి పరిస్థితి అయితే జహీరాబాద్ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. గత తాము చేసినటువంటి అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. సీఎం జహీరాబాద్ కు చేస్తున్నటువంటి అభివృద్ధి మనం ప్రెసెంట్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలని, నిమ్స్ రైతుల నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకులు నినాదాలు కూడా చేస్తున్నారు. అదే పరిస్థితుల్లో ఏదైతే బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సభలో ప్రసంగించబోతున్నారు. ఆ సభా వేదిక దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు నాయకులు.